బ్రతికి అయిపోయిందిలే, ఇక నేను ఆ బ్రతికి ఇంతేలే అనుకుంటే ఈరోజు ఆమె గురించి మనం ప్రస్తావన చేసుకోవడానికి లేకపోను. నిజముగా దేవునికి స్తోత్రం. కనుక నీ స్థితిని చూచి, నీ స్థితిని చూచి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ స్థితిని చూచి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏమిటంటే దేవుని కట్టడలు ఏంటో తెలుసుకొని కడ వరకు, సంతోషం వచ్చినప్పుడు హల్లెలూయా, దుఃఖం వచ్చినప్పుడు ఎవరయ్యా, దేవుని స్తోత్రం. మన భక్తి అలాగుండకూడదు. నీ కన్నిటిలోని నీ సంతోషంలోనూ ఆయనకు స్తుత అప్పగించేదానిగా వాడిగా మనం ఉండాలి. పౌలులు చెరసాలలో వేసినప్పుడు వారు ఆనందం ఉన్నారా? వారి సంఖ్యలతో బంధింపబడి ఉన్నారంట. కాళ్ళకు బొండాలంటే ఇంత లావు పెద్ద పెద్ద బొండాలంటే బరువైన వాటిని ఏమంటారు, రాళ్ళు లాంటివి అనమాట. కట్టేసి చెరసాల చీకట్లో బంధించారు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడతో మా చాప్టర్ అయిపోయింది అనుకోవాలి. అదే స్తోత్రం. అక్కడ కూడా స్తుతించారు, అక్కడ కూడా ఆనందించారు వాళ్ళు. అలా స్తుతించబట్టే చెరసాల బద్దలైపోయింది. నీ కష్టంలో నా బ్రతికింతే అనుకోకుండా, నీ బాధల్లో నీ వ్యాధుల్లో నా బ్రతికింతే అనుకోకుండా నువ్వు ఆ పరిస్థితిలో స్తుతించినట్లయితే ఇగో నీ వ్యాధి నీ బాధ కూడా దేవునికి స్తోత్రం పక్కన చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. వాటి నుండి నేను విడిపించగలడు ఆ దేవుడు. సంఖ్యలో విడిపించిన దేవుడు వాటి నుండి నేను విడిపించగలడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన కట్టడలను అనుసరించాలి, నేర్చుకోవాలి, ధరించుకోవాలి. వాటిని నీ జీవితంలోనికి అనువదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని స్థితిని మార్చి నేను గొప్ప చేసి తన చేతులు ఆశీర్వదింపబడిన దాడులుగా అనేకులకు కల్పింపజేస్తాడు. అట్టి కృప దేవుడి సంఘములు కూడా మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.